ఇమాం మౌజాన్ల 12 నెలల గౌరవ వేతనాలు విడుదలైన సందర్భంగా నెల్లూరులోని ఇమాం మౌజాన్లు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను హరనాథపురంలోని వారి నివాసంలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇమాం మౌజాన్లకు రావాల్సిన గౌరవ వేతనాలు ఆలస్యమై ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముస్లింల పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతతో ఇమాం మౌజాన్లకు రావాల్సిన 12 నెలల గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రగతి బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల 5,000 మందికి గాను 800 మందికి ఐఎఫ్సీ కోడ్ సరిగా లేనందున డబ్బులు ఆలస్యమయ్యాయని తెలిపారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాఫర్ షరీఫ్, ఇంతియాజ్, సమీ హుసేని, నౌషాద్, కాలేషా, ఇమాంలు, మౌజాన్లు పాల్గొన్నారు. बंगारम के अंदर इंशाल्लाह वो भी डायरेक्ट इमाम डायरेक्ट అందరికి నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే ఇమాంలు, మౌజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిన్న ఆన్రోరియం రిలీజ్ చేయడం జరిగింది. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చితికిపోయి ఉంది. మాకు తెలుసు మీకు డిలే అయిన దానివల్ల మీకు చాలా ఇబ్బందులు పడారని. అయినా ఉండే పరిస్థితుల్లో ముస్లిం సమాజం పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక కమిట్మెంట్తో ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక లోటుబాట్లున్నా నిన్న మైనారిటీస్ డే నాటికి అందరికీ రిలీజ్ చేయాలని చెప్పి 1 సంవత్సరంకి సంబంధించి 12 నెలలకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు కానీ కలిపి మొన్న సెప్టెంబర్ వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఒక 700-800 మందికి అకౌంట్ డిస్క్రిపెన్సీస్ ఉండి, ఎందుకంటే కొన్ని గ్రామీణ బ్యాంకులు మర్జ్ అయ్యాయి. ఇప్పుడు ఆ మర్జ్ అయినప్పుడు ఆ ఐఎఫ్ఎస్సి కోడ్స్ మ్యాచ్ అవ్వక ఒక 800 మందికి 5,000 మందిలో 800 మందికి రిటర్న్ అయినాయి. అవి గాని మీ అందరికి నోటీస్ వస్తాయి. ఎవరికైతే రాలేదో మీ ఇప్పుడు కొత్త ఐఎఫ్ఎస్సి నెంబర్ అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్ గా మీకు నెక్స్ట్ డే ఆ పేమెంట్స్ చేయడం జరగద్ది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది మస్జిద్ ప్రెసిడెంట్స్ కావచ్చు, ముతవల్లీస్ కావచ్చు, ఈ ఇమాం మౌజన్లకి మీరు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాల్సిందే. ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు ఇస్తున్నారో అది ఒక ఆన్రోరియం, దానికి జీతానికి ముడిపెట్టవద్దు. ఆన్రోరియంకి జీతానికి ముడిపెట్టొద్దు. ఆన్రోరియం వాళ్ళకు ఒక గౌరవంగా ఇస్తుండేది. జీతం ఏదైతే ఉన్నారో మీరు యథా ప్రకారంగా మీ మసీద్ నుంచి ఇమాంకి, మౌజన్కి ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఈ ఆన్రోరియం ఎప్పుడైతే మస్జిదులకు వస్తున్నాయో ఒకసారిగా వాళ్ళకి 6 నెలలకు, సంవత్సరానికో ఇస్తున్నప్పుడు ఆ డబ్బులను చూసి మీకు ₹1,00,000 వచ్చేస్తుంది, వాళ్ళకి ఈ డబ్బులు వాళ్ళకి ఇయ్యాలా అని ఆలోచన చేయడం దుర్మార్గం. దయచేసి డైరెక్ట్ గా గాని ఇమాం మౌజన్ కి ఇచ్చేదానికి గాని మేము ఆలోచిస్తున్నాం. డైరెక్ట్ గా ఇమాం మౌజన్ల అకౌంట్లకి ఇవ్వడానికి గాని ఆలోచిస్తున్నాం. ఈ మధ్యలో ఎక్కడైనా ముతవల్లి కావచ్చు, ఆ మస్జిద్ కమిటీ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్లకు వచ్చిన ఆన్రోరియంని వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే చట్టపరంగా చర్యలు గాని తీసుకుంటాం. చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈరోజు మీరిచ్చే జీతం ఎంత? వాళ్ళ జీవితం, వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, వాళ్ళకు ఉండే ఖర్చులు, మీ కుటుంబానికి ఎంత అవుతుందో అందరి కుటుంబానికి అంతే అవుతుంది. కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే ఈ ఆన్రోరియం తీసుకొచ్చాం. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మీరు ఇచ్చేది సాలట్లేదు కాబట్టి ఈ ఆన్రోరియం ని తీసుకొచ్చాం.
మీరు ఆండ్రోరియమే సరిపోతుంది అనుకుంటాం, ఇది పాపం. ఇది ఇంక నుంచి నేను చెప్తున్నా, ఎవరిని గాని స్పేర్ చేసేది ఉండదు. వాళ్ళ ఆండ్రోరియం వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ గాని వాళ్ళని ఆపొద్దు, 1 గంట గాని ఆపొద్దు. వచ్చిన డబ్బుల్ని కంప్లీట్ గా వాళ్ళకి ఇవ్వాలని కానీ తెలియజేస్తాను. అన్నం పెట్టేవాడి దగ్గర వచ్చేది. వీళ్ళందరూ కూడా పేదోళ్ళు. ఎందుకంటే ఇమాం మౌజాన్ చేసుకునే వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు వేరే పనులు కూడా ఏం చేసుకుని బ్రతకరు. 5,000 మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రభుత్వము ఎంతో మంది పేదోళ్లకు మేలు చేస్తుంది. వాళ్ళకు కూడా ఎక్కడైనా ఇళ్ల స్థలాలు కానీ ఇస్తే జీవితాంతం వాళ్ళు సంతోషంగా ఉంటారు. బాడుకలు కట్టుకోలేక చిన్న రేకుల టౌన్లలో రేకుల ఇళ్ళు ఉండాలన్నా కానీ 7,000 8,000 అయిపోతుంది. కాబట్టి ఎక్కడైనా 1 సెంటు 1.5 సెంటు భూమి కానీ మీరు ప్రభుత్వానికి చెప్పి, మీరు అనుకుంటే అది అందులో సెక్యులర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. అది ఆ కోణంలో కూడా మీరు ప్రయత్నం చేస్తే జీవితాంతం వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మీకు అందరికి దువాయిస్తారు. అది కూడా ఒకసారి ఆలోచించారు. తప్పకుండా అండి. గతంలో 14-19లో గాని ఇమాం మౌజన్ చాలా మంది మాకు స్థలం ఇవ్వండి అన్నప్పుడు గాని అప్పుడు ప్రపోజ్ చేశాము. అప్పుడు కొన్ని ఏరియాస్ ని గాని లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి దాంట్లో ఇచ్చాం. గాని తర్వాత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందో మాకు తెలియదు. ఇప్పుడు గాని ఇమాం మౌజన్ కి వాళ్ళకే కాదు, ప్రతి పేదవాడికి గాని ఒక సొంత ఇల్లు ఉండాలనేది వాళ్ళ కళ, ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది సొంత ఇల్లు ఉండాలి వాళ్ళకనేది వాళ్ళ కళ. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆ సొంత ఇల్లుని వాళ్ళకి కల్పించడం మా బాధ్యత. తప్పకుండా ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరైతే ఆల్రెడీ ఎప్పుడు గాని ప్రభుత్వం నుంచి ఇటువంటి ప్లాట్స్ అటువంటివి తీసుకొని ఉండరో వాళ్ళకి ఖచ్చితంగా 100% వాళ్ళందరికి గాని హౌస్ ప్లాట్స్ ఇస్తామని గాని తెలియజేస్తాం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज के दिन हम तमाम शहर नेल्लूर के और दीगर आसपास के गांव वाले आइम्मा हजरात, इमाम मौज़िनीन और दीगर हमारे मुस्लिम नेता लोग सब मिलकर आज हमारे आंध्र प्रदेश के वक्फ बोर्ड चेयरमैन साहब अलहाज अब्दुल अजीज साहब के पास आए हैं, जो कि हमारे सीएम साहब ने इमाम मौज़िनीन का जो एजाजिया बाकी था उन्होंने जो रिलीज किया है उसका शुक्रिया अदा करते हुए इनके पास आए हैं। और हम तमाम हजरात इसके लिए तहे दिल से शुक्रगुजार हैं कि इन्होंने एजाजिया जो तोहफा दे रहे हैं उसको रिलीज किया है। इन तमाम का हम इस गवर्नमेंट का और सभी हजरात का तहे दिल से शुक्रगुजार हैं। आज यही शुक्रिया अदा करने के लिए हमारे चेयरमैन साहब के पास आए हैं ताकि हमारे शुक्रिया को कबूल करें और आइंदा भी इसकी तरफ तवज्जो फरमाकर इस काम को आगे बढ़ाते रहें। बहुत शुक्रिया। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। జన్మదిన శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజా నేతగా, జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న కావలి నియోజకవర్గ యువ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బుర్ల శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకుడు, కావలి పట్టణం.